లేదా పిశాచమైపోతాడు. అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. ఇది పాపహరము పుణ్యప్రదము కూడా అని ఇలా చెప్పసాగాడు. పూర్వం గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరం అనే పుణ్యక్షేత్రం ఉండేది. అక్కడ దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనే వారుండేవారు. వారు మహాపండితులు, జ్ఞానులు, వేదాంతాలని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారు, సర్వసంగ పరిత్యాగులు. రోజు భిక్ష చేసి తెచ్చుకున్న అన్నాన్నే తినేవారు. వారు భృగు ప్రసరమణం అనే తీర్థం దగ్గర ఉండేవారు. సత్యనిష్ఠుడు శ్రీ మహావిష్ణు కథలలో ఆసక్తి కలవాడు. చెప్పేవారు లేక పోతే తానే ఇతరులకు ఆ కథలు చెప్పేవాడు. ఎవరైనా హరికథలు చెప్తే భక్తి శ్రద్ధలతో వినేవాడు. ఇదేది లేకపోతే విష్ణు కథలను చింతన తలుచుకోవడం చేసేవాడు. హరినామ స్మరణ చేస్తూ శ్రీపతికి ప్రీతికరములైన సత్కార్యాలు చేస్తుండేవాడు. దూరంగా ఉన్న పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు సేవించడం కన్నా, బంధాలు కలిగించే కర్మానుష్ఠానం కన్నా విష్ణు కథ శ్రవణం చేస్తే ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని అతని విశ్వాసం.